తీతిదే బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపా ప్రతినిధుల బృందం ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసింది. తిరుమల పరకామణి కేసు విషయంలో ఆయనకు నేతలు ఫిర్యాదు చేశారు. తీతిదే పరకామణిలో విదేశీ డాలర్లు మాయం ఘటనపై విచారణ చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు భానుప్రకాష్ రెడ్డి పాతూరి నాగభూషణం 4 పేజీల లేఖను డీజీపీకి అందజేశారు. సమగ్ర విచారణ జరపాలని కోరారు. పరకామణిలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రహస్య అర అమర్చి డబ్బులు తరలించారని చెప్పారు. తరలించిన మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీని భాజపా బృందం కోరింది. మేము మొన్ననే ఈఓ గారికి చైర్మన్ గారికి దీని మీద, ఎందుకంటే వీళ్ళు తెలివిగా లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయిపోతే మన దాన్ని రివ్యూ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయిపోతే ఈ కేసు రీఓపెన్ చేసే అధికారం లేదని వాళ్ళు అనుకుంటున్నారు. పిచ్చోళ్ళరా, అది వెంకటేశ్వర స్వామి సొత్తు. లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయినా, ఎక్కడ కాంప్రమైజ్ అయినా సరే దాన్ని మీరు ఎక్కడ పాతాళంలో దాక్కున్న ఈ దొంగల్ని మేము బయటికి లాగి శ్రీవారి భక్తు ముందు పెట్టబోతున్నాం. ఇప్పటికే నేను టీటీడీ ఈఓ గారు దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఇప్పుడే తెలవడం జరిగింది. కాబట్టి ఒక పక్క ఆ ఎంక్వైరీ జరగనియండి, మా ఎంక్వైరీ కమిషన్ కూడా దీంట్లో లోతుగా విచారించాలి. లోతుగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ప్రభుత్వం నుండి చాలా మంది ప్రభుత్వ పెద్దల పాత్ర దీంట్లో ఉంది. వీళ్ళేమో 100 కోట్లు అంటున్నారు, దాదాపు 200 కోట్లు పై చిరుకుంటుందని చెప్పి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాస్తవాలు తొందరలోనే నీవే పూర్తి వివరాలతో భక్తుల ముందు పెట్టబోతున్నా. అందు మాత్రం గ్యారంటీ. దాంట్లో ఫస్ట్ 3 ఆర్లు ఉన్నారు, మళ్ళీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఆ పేర్లు తొందరనే ఒక వారంలోనే చెప్తాం. మేము ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. మేము ఎన్ని వాస్తవాలు మాట్లాడుతున్నాం, పూర్తి నివేదికతో, అది కూడా విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్టు, టీటీడీ విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్తో మాట్లాడుతున్నాం. రాబో రోజుల్లో వీళ్ళందరినీ శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టబోతున్నాం. అందుకనే చెప్తున్నా, టీటీడీలో అనుబంధం సంబంధం తిరుమలలో పనిచేసిన వాళ్ళు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.